హాయ్ గైస్, ఫైనల్లీ ఒడిస్సీ మూవీ అయితే చూస్తాను. ఇందులో చాలా మందికి తెలిసిందే గ్రీక్ మైథాలజీ. ఈ మూవీ గురించి మాట్లాడుకోవడం ముందు అసలు ఈ మూవీ తీసిన క్రిస్టఫర్ నోలన్ గురించి మాట్లాడుకోవాలి. సినిమాని చాలా బాగా అయితే ప్రజెంట్ చేశాడు భయ్య. ఒడిసియస్ అన్న ఒక గ్రేట్ వారియర్ ట్రోజన్ వార్ తర్వాత ఇంటికి వెళ్ళడానికి 10 ఇయర్స్ ఎందుకు పట్టింది, ఆ 10 ఇయర్స్లో తను ఏం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి ఎదుర్కొన్నాడు అన్నదే ఈ స్టోరీ. మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్కి 100కి 100% జస్టిఫికేషన్ చేశారనే చెప్పాలి. నిజం చెప్పాలంటే మూవీ నాకు బాగా లెంతీగా అనిపించింది, కానీ రియాలిటీగా మాట్లాడుకుంటే చాలా వరకు సీన్స్ కట్ చేశాక ఈ మూవీ ఎట్లా వచ్చింది. మొత్తం మూవీ తీస్తే నాకు తెలిసి 4 అవర్స్ దాటేద్ది. ఇందులో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే మన క్రిస్టఫర్ నోలాన్ ఏ ఒక్క సీన్కి కూడా ఎలాంటి సీజీఐ కానీ విఎఫ్ఎక్స్ కానీ వాడలేదు. అంతా న్యాచురల్గానే తీశాడు. తన పాత మూవీలు ఎలాగైతే తీశాడో ఈ మూవీలో కూడా సేమ్, నో విఎఫ్ఎక్స్, నో సీజీఐ. ఆ వర్క్కైనా సరే మనం వెళ్ళాలి భయ్య. ఫైనల్లీ ఓవరాల్ మాట్లాడుకోవాలంటే ఓపెన్ హైమర్తో లైట్గా డిసప్పాయింట్మెంట్ చేసిన ఈ మూవీ ఒక మెట్టెక్కేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.